గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే లేదా మీకు తెలిసిన వాళ్ళు, మీ రిలేటివ్స్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే, సో ఇప్పుడు వాళ్ళకి నడుస్తున్న సిపిఎస్, ఎన్‌పిఎస్‌లో అసలు వాళ్ళకి రిటైర్మెంట్‌కి ఎంత పెన్షన్ రావచ్చు? ఎంత కార్పస్ ఉంటే ఎంత వస్తుందనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో పూర్తిగా చూడండి. సో మన యాక్చువల్‌గా కంటెంట్‌లోకొస్తే ఒకవేళ మీరు సిపిఎస్ ఎంప్లాయీ, ఎన్‌పిఎస్ ఎంప్లాయీ అయ్యుండి, సో మీకు నెలకొచ్చే కార్పస్ మీరు చెక్ చేసుకున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మీకు ఫ్యూచర్‌లో వచ్చే పెన్షన్ ఎంత అనేది ప్రొజెక్షన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది నార్మల్ పెన్షన్ స్కీమ్‌లో లాగా మీకు రిటైర్మెంట్‌కి 2,00,000 జీతం ఉంటే 1,00,000 వరకు పెన్షన్ వస్తుందన్న విధానం కాదు. ఈ వివరాలు మీరు పూర్తిగా తెలుసుకోకపోతే ఫ్యూచర్‌లో ఇబ్బంది అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఒక జూనియర్ అసిస్టెంట్‌కి ప్రస్తుతం సుమారు 25,000 బేసిక్ ఉంది అనుకుందాం. ఆయన ఒకవేళ 10 సంవత్సరాలు సర్వీస్ చేసుంటే మీకు తెలుసా ఆయన అకౌంట్‌లో మాక్సిమం ఎంతుంటాయో? ఉండేవి మాక్సిమం 8,00,000 వరకు మాత్రమే. 8,00,000 వరకు మాత్రమే అమౌంట్ ఉంటుంది. సో ఇంకా అతనికి ఇంకా 30 ఇయర్స్ సర్వీస్ ఉందని అనుకుందాం. అప్పుడు ఆయనకొచ్చే ప్రమోషన్‌లు అంటే మన డిపార్ట్‌మెంట్‌లో ప్రమోషన్ రావడం గగనమే. జీతం పెరుగుదల, ఆ పీఆర్‌సీ, డీఏలు అనుకుంటే మాక్సిమంగా వచ్చేది కార్పస్ 50,00,000 వరకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే పెద్ద లెవెల్‌కి జూనియర్ అసిస్టెంట్ లాంటి వ్యక్తి మాక్సిమం పైకెళ్తే సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్‌కో రిటైర్డ్ అవుతాడు. అదే మాక్సిమం ఏఓకెళ్తే అక్కడ కూడా ఎక్కువ రోజులు సర్వీస్ ఉండదు కాబట్టి, సో మనం ఉండే కార్పస్ 50 నుంచి మరీ మాక్సిమం అన్ని సినారియో కలిసొస్తే 1,00,00,000 వరకు ఉండొచ్చు. సో ఇక్కడ 1,00,00,000 కదా అని సంబరపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. అదేంటంటే రిటైర్మెంట్ సమయంలో ఖచ్చితంగా 40% మొత్తంతో యాన్యుటీ ప్లాన్ కొనాలి. 60% మొత్తాన్ని ఒకేసారి లంసమ్‌గా తీసుకోవచ్చు. సో, వర్స్ట్ కేస్ సినారియోలో 50,00,000 ఆయనకి కార్పస్ ఉందనుకుందాం. సో, 40% యాన్యుటీ కొనాలి కాబట్టి 20,00,000తో 40% యాన్యుటీ తీసుకుంటారు. 60% లంసమ్ అంటే 50,00,000లో లంసంగా 30,00,000 తీసుకుంటారు. 30,00,000 అనేది ఆ టైంకి పెద్ద అమౌంట్ కాదు. అసలు ఒక చిన్న ఇల్లు వచ్చే కూడా అవకాశం ఉండదు. ఏదైనా చిన్న అది ఎఫ్‌డీకో లేకపోతే ఏదైనా పిల్లల మ్యారేజ్‌కో సరిపోతది అంతే. సో, 20,00,000కి ఎంతొస్తుందనుకుంటున్నారు పెన్షన్? చాలా తక్కువొస్తుంది. 5% యాన్యుటీ రావచ్చు. 6, 7 అంటే బెస్ట్ కేస్‌లో 6% యాన్యుటీ ఇస్తారనుకుంటే వచ్చే పెన్షన్ 10,000 మాత్రమే. సో, అప్పటికి ఎంప్లాయీ 2,00,000 జీతం తీసుకొని ఉన్నా ఆ టైంకి వాళ్ళకొచ్చే పెన్షన్ 10,000 మాత్రమే. ఇది 50,00,000కి ఉన్న ఒక సినారియో. ఒకవేళ 1,00,00,000 కార్పస్ ఉన్నా అంతే. అక్కడ మనం 60 లాక్స్ అనేది వ్యక్తి చేతికి తీసుకుంటే మిగిలిన 40,00,000 యాన్యుటీ కొనుక్కుంటే వచ్చేది ఇక్కడ 10,000 50,00,000 కాబట్టి రూ. 1,00,00,000కి 20,000 అంతే. రూ. 1,00,00,000 కార్పస్ ఉన్నా మీకొచ్చేది జస్ట్ 20,000 పెన్షన్ మాత్రమే. దాంతో ఆ టైంలో మీరు సర్వైవ్ అవ్వాల్సి ఉంటుంది. చాలా కష్టం. ఎందుకంటే అన్ని రోజులు ఒక మంచి సాలరీ చూసిన వ్యక్తి జస్ట్ 20,000 పెన్షన్‌తో సర్వైవ్ అనేది చాలా టిపికల్ సినారియో. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏందంటే, కార్పస్ జూసుకొని ఎప్పుడు మనం పెద్దటి అమౌంట్ వస్తుందని అనుకోవద్దు. ప్రాబ్లమ్ ఏందంటే, ప్రాపర్‌గా పెన్షన్ రాదు. సో, ఇది అప్పుడు ఎంచుకున్న యాన్యుటీ ప్లాన్ ఆ సమయంలో అమల్లో ఉన్న యాన్యుటీ రేటుపై ఆధారపడి ఉంటుంది. కార్పస్ ఎక్కువుంటే ఎక్కువ పెన్షన్ వస్తుంది గానీ, ఇది రెగ్యులర్ పెన్షన్‌లా గాదు. అందుకని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంటేనే చాలా బెనిఫిట్ అవుతుంది. సిపిఎస్ అనేది ఎప్పుడు గూడా అడ్వాంటేజ్ కాదు. సో, ఈ లెక్కలు ఎందుకు ముఖ్యమైనవి అంటే, నేను చెప్పినట్టు ఉద్యోగులు వేరే బయటోళ్ళు సీపీఎస్‌లో రూ. 1,00,00,000 భారీ పెన్షన్ వస్తుందని భావిస్తారు. కానీ వాస్తవానికి పెన్షన్ మొత్తం యాన్యుటీ ద్వారానే నిర్ణయించబడుతుంది. అందువల్ల రిటైర్మెంట్ ప్రణాళికను ముందుగానే రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక లైన్‌లో చూసుకుంటే 50,00,000 సీపీఎస్, ఎన్‌పీఎస్ ఉంటే సాధారణ యాన్యుటీ రేట్ల ప్రకారం 8-12,000 మాత్రమే పెన్షన్ వస్తుంది. ఒకవేళ మీరు 60% విత్‌డ్రా చేసుకుంటే. సో, ఇలా అన్నమాట. సో, ఒకవేళ 1,00,00,000 మీకు మొత్తం కార్పస్ ఉండి, మొత్తం మీరు అసలు విత్‌డ్రా చేయకుండా మొత్తం యాన్యుటీ కొనుక్కున్నా, ఈ 1,00,00,000కి యాన్యుటీ అనేది సంవత్సరానికి 6,00,000 మాత్రమే. అంటే నెలకొచ్చే పెన్షన్ 50,000 మాత్రమే. అంటే మీరు రూ. 1,00,00,000 కార్పస్ పెట్టినా మీకొచ్చేది పెన్షన్ జస్ట్ 50,000 మాత్రమే. ఆ టైంకి 50,000 అనేది ఈ రోజుకున్న 50,000కి అప్పటికున్న రేట్ల ప్రకారం దాదాపు అది అప్పటి రేట్ల ప్రకారం 20,000 రేట్ల కిందనే ఉండొచ్చు. సో, ఇది చాలా ముఖ్యమైన విషయం. సో, మీరేదైనా మీ పెన్షన్ సీపీఎస్‌లో ఉన్నప్పుడు ఏదైనా ప్లానింగ్ చేసుకుంటే ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. సో, ఇదండి ఈ రోజుకి సంబంధించిన ఒక ముఖ్య వీడియో. ఇది మీ అందరు సీపీఎస్ మిత్రులకు కానీ, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, మీ పర్సనల్ నాలెడ్జ్‌కి కూడా షేర్ చేసుకోండి. మరింత సమాచారం కోసం స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.